ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు. ఏది ఉన్నోళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కావచ్చు, వీళ్ళందరూ ఒకటేనట. వీళ్ళంతా గ్యాంగ్ అంతా ఒకటే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంటుంది, ఆపోజిషన్ ఉన్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కట్టుకున్న తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చే కన్నా ముందే వీళ్ళ ఇండ్లు ఇక్కడ వీళ్ళకి భూములు ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ భూదాన్ ట్రస్ట్కి వెళ్ళి వీళ్ళకి మొత్తం ఆ భూములు వచ్చినాయి 100 గజాలు అని చెప్పని కాగితాలు కూడా చూపించినాం ఇంతకుముందే. దాని తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రాగానే వీళ్ళకు కళ్ళు దీని మీద పడ్డాయి, ఈ భూమి మీద పడ్డది. దీన్ని ఎట్లనే చేసుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో వీళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం ఇక్కడ మేము వచ్చిన ఒక 10 రోజుల ముందు వచ్చినాం ఇక్కడికి. వచ్చి ఇదంతా చూసి ఇదంతా మొత్తం ఇష్యూ గట్టిగా చేయాలి. దీన్ని ఒక రౌండ్ టేబుల్గా ఇక్కడ పెట్టి పెద్దోళ్ళని అందరూ ఇక్కడ పిలిచి మేధావులను ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎట్లా చేయాలని ఇక్కడ హైదరాబాద్లో మేమంతా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ లోపల ఏదో జరగబోతున్నదని 15,000 మందిని ఇక్కడ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దొంగలు అరవై చెప్పినాం. దొంగలేక ఎప్పుడు వస్తారో లేదో వీళ్ళు బిక్కుమని బతున్నారు వీళ్ళని అంటే అనుకున్నట్టుగానే పొద్దుగాల వాళ్ళ నిద్ర లేవకముందే వచ్చి ఉన్న పరంగా వాళ్ళ పిల్లల పుస్తకాలని కానీ, ఆడుకునే బొమ్మలని కానీ, బోళ్ళు కానీ, సామాన్లు కానీ, బట్టలు కానీ ఏం తీసుకొని ఇవ్వకుండా ఆఖరికి వాళ్ళు ఎట్లున్నారో అట్లా గుంజుకొని పోయి అవతల వరేసి ఇండ్లు మొత్తం నీలమట్టం చేశారు. ఇది ఒక యుద్ధ వాతావరణం తలపెట్టే లెక్క ఉన్నది ఇక్కడ మొత్తం. దీని అంతటికి మొత్తం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి రజాకార్ రేవంత్ నాయుడు. దీనికి సర్వం బాధ్యత ఆయన మీదనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు కూడా 100% వాళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. జనానికి చెప్పదలుచుకునేది ఏంటంటే వీళ్ళందరూ వాటాదారులే, ఇవన్నీ ఒక్కతాను బట్టలే. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ వచ్చిపోయింది ఇక్కడికి. కేటీఆర్ వచ్చిపోయి మన ఆయన చెప్పిండు నువ్వు పోయి చెప్పురా భరోసా అయ్యి మనం మళ్ళీ రాగానే ఆయన వస్తారట 3 ఏళ్ళ తర్వాత. అప్పటివరకు బతుకుంటాడో సత్తుడు మనకి ఎరకలే కానీ సావాలని కోరుకుంటలేను. కానీ ఆయన వచ్చినాకనట మేము మొత్తం వచ్చినాక చేస్తాం ఉన్న రోజులు అయితే చేయలే ఆయన. ఇప్పుడైతే మళ్ళీ అలా నాయన వస్తారట. పుసుకునైనా పోయితే మా నాయన ఉన్నప్పుడు చెప్పిండు కానీ నేను చెప్పలే కదా అంటాడు. అది మా నాయన మాట కదా అనే ఛాన్స్ కూడా ఉంటుంది. దొంగలు వీళ్ళంతా ఇలా మాట లెవెల్ నమ్ముతారు. అందుకే ఏమంటున్నా అంటే వచ్చాడు పైసలు తలగొట్టే వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఇలా పెట్టురు. ఇప్పుడు పాప వాళ్ళు బతుకులు బజార్ పాలైనాయి. మీ దగ్గర బొచ్చడు పైసలనే కదా. ఒక్క ఫామ్ హౌస్ ఆడ అమ్మితే 50 ఎకరాలు 50 కోట్లు ఉంటుందా ఇప్పుడు వాళ్ళది? పార్టీ ఫండ్ 1300 1500 కోట్లు ఉన్నది. కాదు ఒక్క ఫామ్ హౌస్ అమ్మితే ఎకరం ఒక వడ్డీ కాదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఫామ్ హౌస్ ఒక్క ఎకరం అమ్మితే 50 కోట్లు కదా. ఒక్క 2 ఎకరాలు అమ్ముర్రి నాయన. మీకు అంతా వీళ్ళ మీద ప్రేమ ఉంటే వచ్చి ఒక 2 ఎకరాలు అమ్మి వచ్చి వీళ్ళకి ఆ పైసలు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టిరు. వచ్చినాక మళ్ళీ కట్టిస్తావా? వచ్చినాక అది నీది నువ్వు తీసుకో. అప్పటిదాకానే ఇది ఉంటుంది. అంటే నేను చెప్పేది అంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పేందుకు. రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే నీ ఎమ్మెల్యేలు అందరిని తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళని ఆడ పెట్టిండు కదా. అట్లనే మీరు ఎక్కడో అంబేద్కర్ విగ్రహం కన్నా ఎక్కడో ఆపోజిషన్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కూడా పార్టీ కండవాళ్ళు కప్పుకొని ఇప్పుడు వచ్చారు ఇక్కడ. పాపం వాళ్ళకి తెలియదు వీళ్ళందరికీ. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మందిని గెలిపించారుగా. ముఖ్యమంత్రులు క్యాండిడేట్ల మీద ఒక ఆయన ముఖ్యమంత్రి రైట్ ఆయన, ఒక మంత్రి ముఖ్యమంత్రి నిలబడ్డ ఆయన కూడా ఉన్నాడు కదా ఒక ఆయన. వీళ్ళందరూ కలిసి ఆడకొచ్చి అంబేద్కర్ కాడ కూర్చొని వాళ్ళకి ఇండ్లు వచ్చే వరకు మేము ఈడికెళ్ళి కదలామని చెప్పి కూర్చోవాలి. ఇలా సాయంత్రం వరకు వాళ్ళు తీసేస్తారట. వీళ్ళని కూడా తీసేస్తారు. సాయంత్రం వరకు ఉంచారు వాళ్ళని వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే కుక్కల కన్నా హీనంగా ఆడబెట్టిన వాళ్ళని ఘోరంగా. చంటి పిల్లలు 4 నెలల బిడ్డలకు పాలించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడ కూర్చున్నారు. ఆ పార్కు పక్కకు ఉన్నటువంటి వాళ్ళు పేదలు పెద్ద మనుషులు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ చూసినా మీరు రాజకీయ పార్టీలు ఓట్లు వేసుకుని మాకేం పని పోయి మేము వచ్చి మేము జనానికి చెప్తున్నాం. కానీ మేము జనం ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విలాసవంతమైన జీవితం చేస్తలేం. మాకు అడుగడుగు వీళ్ళతో యుద్ధం జరుగుతున్నది. మాకు రోజుకో దగ్గరికి పూటకో కష్టం. ఎప్పుడు ఎవడొచ్చి అరెస్ట్ చేస్తాడో ఏందో ఇవన్నీ ఉన్నా కానీ మేము వచ్చి చూపిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆమె చెప్పిందాడ, అయ్యా మీరు అన్ని తీసుకొని పోతున్నారు కానీ మా ఏం వస్తలేవు కదా అని. ఇవి మేము అన్నీ వచ్చేటి ఛానల్ ఇవన్నీ వాళ్ళందరూ కట్ చేస్తున్నారు, అసలు చేస్తలేరు వాళ్ళని. ఇవన్నీ వేస్తారు, ఏం మాట్లాడినా అవన్నీ వేస్తారని చెప్పి మేమందరం కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినాం. ఈ రాజకీయ పార్టీలు మొత్తం అందరూ ఒకటే ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఆడ పోయి ఇమ్మీడియట్గా అంబేద్కర్ సాక్షి దగ్గర, ఇక్కడ అంబేద్కర్ కాబట్టి ఇక్కడ ధర్నాలు చేయండి. మీరు నిరాహార దీక్షలు చేస్తారా, ఏం చేస్తారా చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు? వచ్చాడా జాయింట్ కలెక్టర్ వచ్చిండు, పెద్ద మనిషి వచ్చి ఇక్కడ కూర్చున్నాడని చెప్తున్నాం. మేము పోయినప్పుడు మాట్లాడితే ఎవడా పెద్ద మనిషి? జాయింట్ కలెక్టర్ పెద్ద మనిషా? జీతగాడు, ప్రజల జీతగాడు వచ్చి కూర్చోవాలి. ప్రజల బాధతో ఇల్లు పోయిన బాధలతో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మాకు రాలే అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈయన ఓపిక నీకు ఉండాలి, సోయి ఉండాలి నీకు. నువ్వు జీతం తీసుకుంటున్నావు. పెద్ద మనిషి వస్తే మీరు మాట్లాడుతారు కయ్య అంటే మరి అడిగేటోడు అడుగుతారు కదా. మీకు ఓపిక ఉండాలి. సో అవన్నీ ఇప్పుడు రాసుకొని పోయేటి అన్నీ ఉట్టియే. వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చే వరకు ఆపోజిషన్ వాళ్ళ బాధ్యత ఏంటంటే నువ్వు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తారా మీరు? లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్ట్ అయినా కలిసినాడు కదా, మీరు మా సపోర్ట్ దీనికి గవర్నమెంట్కి లేదని చెప్పని అంటారా? 4 రోజులు టైం ఇచ్చి ఇగో నేను రాజీనామా చేస్తున్నా, ఈ జనాలు ఇట్లా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళు వస్తున్నారు, మీరు ప్రజాప్రభుత్వం అన్నారు కానీ మీరు చేస్తున్నది
ప్రజలను పేద ప్రజల బతుకుల మీద మన్ను పోసేటువంటి వాళ్ళు బతుకుండగా బొందబెట్టేటువంటి పాలన చేస్తుందని రాజీనామా చేయాలి. కూనమనే సాంబశివరావు అంటే రాజీనామా చేయాలి. ఇంకా మిగతా ఉన్నారుగా ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన కూడా తీసి అవతల పడాలి. వాళ్ళకి ఇల్లు ఇచ్చేదాకా నువ్వు ఎన్ని రోజులు ఇస్తావు, 2 నెలలు ఇస్తావు, అప్పటిదాకా నా రాజీనామాను దగ్గర పెట్టుకో, నువ్వు ఆమోదించకు, నా దగ్గర పెట్టుకో. కానీ ఆ 2 నెలల లోపల ఇచ్చిన తర్వాతనే అది జరగాలి. మళ్ళీ నేను అసెంబ్లీకి వస్తాను, నీకు రాను, ఎమ్మెల్సీకి కౌన్సిల్కి వస్తా అని చెప్పండి కమ్యూనిస్టులు. ఎందుకంటే ఖమ్మం కాబట్టి ఖమ్మం గురించి చెప్తున్నాను నేను. ఒకవేళ మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా అదే పని చేయండి. మీరు కూడా రాజీనామాలు లెటర్లు తీసుకుపోయి మూకుమ్మడి తీసుకుపోయి ఆడ పెట్టండి. పెట్టి వీళ్ళకి ఇండ్లు ఇచ్చే వరకు ఆడ పాపను కాలుతో తన్ని చంపినటువంటి దుర్మార్గుని మీద కేసు అయినంత వరకు ఆ సర్పంచ్ వాడు మొత్తం ఆ సర్పంచ్ గిరి పోయేటట్టుగా రిమూవల్ ఫ్రమ్ ద పోస్ట్ అని చెప్పని అయ్యే వరకు మీరు ఇటువంటి కొన్ని డిమాండ్స్ పెట్టి మీరు ఆ పని చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి 4-5 ఛానల్లో మాట్లాడి పరామర్శించినా నేను ఆదుకుంటా అన్నా మా అయ్య చెప్పిండు అవన్నీ ముచ్చట్లు చెప్పొద్దు, ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఈ జెండాలు గిండాలని పక్కకు పడేసి మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఏంటంటే నువ్వు ఇటువంటి ఎన్ని చేస్తున్నావో ప్రతిదీ నీ ఖాతాలో పడుతున్నది. నువ్వు కాలిపోతావు, కూలిపోతావు, నీ ప్రభుత్వం ఉండేది కాదు. నేను చెప్తాం కదా, మేము పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు దలిగి అంటే పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి అని అన్నాం కదా. మేము మళ్ళా పోతివిరో రేవంతు అని కూడా వాడుకుంటాం. చూడు నువ్వు నీ కళ్ళ ముంగంటే జరగబోతుంది. పేదోళ్ళ ఉసురు దరిగి కన్న బిడ్డల ఉసురు దరిగి పసి పిల్లల ఉసురు దలిగి పోతివిరో రేవంతు అని మేము వాడుకుంటాము. ఆ కాలం రాకుండా చేయాలంటే నువ్వు ఎట్లా ఇప్పటికన్నా సోయికి రాండి. మీరు ఇప్పటికన్నా కానీ వాళ్ళ దగ్గరికి మంత్రులు పోండ్రి, కూర్చోండ్రి, వాళ్ళ దగ్గర కూర్చోండ్రి. మేము మీకు ఇల్లు కట్టించే వరకు మీ ఇళ్ళలో పెట్టుకుంటారా, మీ ఫామ్ హౌస్లలో పెట్టుకుంటారా, ఏడ పెట్టుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే కనీసం పొద్దుగా లేచి ఏం చేయాలి అర్థమైతలేదు వాళ్ళకు. మా బతుకులు ఏంటి అని ఏడుండాలి అసలు. వాళ్ళు బజార్ పాలు చేసి పడేసారు కదా. ఊర్లలో అరకొర ఉన్నోళ్ళు కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నారు కదా. అప్పుల పాలైనరు, అప్పులోళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏం సంగతి అని. పొద్దుగా లేస్తే రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళంతా చిన్న పనులు చేసుకుంటారు కదా. ఇక్కడ కిలోమీటర్ పోయి చదువులు చదువుకునే పిల్లలు చదువులు నాశనం అయిపోయినాయి. ఆ పుస్తకాలు చూస్తున్నాం కదా. జనం కూడా వాళ్ళ పైసలు తీసుకొని మంచిగా ఓట్లు వేస్తే మీకు ఇదే శిక్ష అవుతుంది. లంగల దొంగలకు, కాంట్రాక్టర్లకు, దోపిడిదారులకు, మాఫియా నా కొడుకులకు ఓట్లు వేస్తే ఇలా అసెంబ్లీ అందరూ వాళ్ళే ఉన్నారు. ఎవరు ప్రజలకు సపోర్ట్ ఏ ఎమ్మెల్యేలు ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చారా ఇక్కడికి? ఏ పార్టీ ఆడని వచ్చిందా? ఎవ్వరు రాడు. ఎందుకంటే మీరు దొంగల కేసు వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ప్రజలే ఉన్నారా భయ్, కుక్కకు పొక్కేసినట్టు 500 బదులు 1000 ఎత్తే అయిపోయాక అంతే. ఏమున్నది, ఒక సీసా అనేది 2 సీసాలు పంపుతాం అంతే. అది కూడా దొంగ వాడు పంపేది. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి జనం ఇట్లా ఓట్లేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేదోళ్ళకు ఇలా వీళ్ళకైంది రేపు మీకైతుంది. ఏదో ఒక రూపంలో ఇవన్నీ జరుగుతున్నాయి. చదువులు అయితే ఇస్తలేరు, ఆరోగ్యం గట పానం మంచిగా లేక హాస్పిటల్ తీసుకుపోయి చూపించలేని దుస్థితిలో పానం కూడా ఓడగొట్టుకున్నారు. ఆడోళ్ళని జైళ్ళల్లో ఇస్తున్నారు. వీళ్ళు ఏమన్నా మిలిటెంట్సా ఏంటిది అసలు? వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన భూముల గురించి అడుగుతుంటే రాజకీయ వ్యవస్థ ఇట్లా చూపిస్తున్నది. వీళ్ళకి నమస్కారం. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఒకసారి ఈ వీడియో చూడండి. నడి ఎండలో 4 నెలల బాబు, ఒకసారి జూమ్ చేసుకోండి. ఇది నడి ఎండలో 4 నెలల బాబు ఉయ్యాలలో ఊగుతున్నాడు చెట్టు కింద. ఇది ఒక విషయం. ఇంకొక 6 నెలల బాబు, 6 నెలల పాప తల్లి అదే ప్లేస్లో నడి బజార్లో రోడ్ల మీద ఉన్నది. ఇక్కడ ఇగో బాబు చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఇగో పిల్ల తల్లి. విషయం ఏంటంటే 7 గంటల తర్వాత వాళ్ళు పడుకుందామంటే దోమలతోటి ఆ చిన్న బాబు 4 నెలల బాబు దోమలు కుడితే ఒకసారి మీరు క్లియర్గా జూమ్ చేసుకుంటే ఆ దద్దులు కనబడతాయి. చూడండి దద్దులు ఇట్లా ఈ బాబుకు ముఖం మీద, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర దద్దులు ఉన్నాయి. ఇవి ఇప్పుడే జస్ట్ మేము ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి విజువల్స్. సో ఇలా చాలా ఉన్నాయి. ఇది 1 కాదు 2 కాదు, ఎందుకంటే మీకు చిన్నవి మాత్రం 2 మాత్రం చూపించిన. ఇవి చూసిన తర్వాత కూడా మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే కరగాల్సిందే. వీళ్ళని చూసైనా సరే పాలకులు మారాలి. నిజంగా ఎకరాల భూములు సరిపోవని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం పక్కన పెడితే హైదరాబాద్నే 100,000 ఎకరాలు దోచుకు తింటా ఉన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట 40 అంతస్తులు 50 అంతస్తులు కడుతూ ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అవి సరిపోవని చెప్పేసి ఈరోజు ఈ వెలుగు మట్లలో 800 పేద కుటుంబాలకు సంబంధించినటువంటి జీవితాలను రక్త పిశాచులాగా వాళ్ళ రక్తాన్ని తాగుతా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు. మేము ఆ రోజు ఈ ఇల్లులో కూలుస్తున్నారు అని చెప్పేసి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంటే మార్గ మధ్యలో మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు దీనికి కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో తుమ్మల, పొంగులేటి దీనికి కారణము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మినిస్టర్స్ కదా, వాళ్ళ బాధ్యతలు వహించాలి కదా, వాళ్ళకి తెలియకుండా ఇక్కడ జరగదు కదా. వాళ్ళకి క్లియర్గా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ తో మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా పాషం యాదవ్ చెప్పడం జరిగింది కదా. సో ఇలాంటి చెప్పే క్రమంలో మా మీద కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, సరే మా మీద వందల కుక్కలు మరుగుతాయి, మేము ఆ కుక్కల గురించి పట్టించుకోం, కానీ ఈ రోజు ఈ చిన్న పిల్లలు చూసిరు కదా, చిన్న పిల్లల బాధలు మీకు కనబడతలేవా? వాళ్ళ 4 రోజుల నుంచి ఇంత ఎండాకాలంలో నడి ఎండలో తిండి లేక తికాన్ లేక చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే పరిస్థితి. ఇంకొక విషయం కూడా అవతల ఎస్ఆర్ గార్డెన్స్ అని చెప్పేసి 150 ఎకరాలు. ఇంకొక విషయం ఏంటంటే విచిత్రాజ విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి వాచ్ తీసుకోండి, అక్కడ వాచ్ ఉంటాయి కదా, ఒకసారి వాచ్ అని చెప్తాను, ఇక్కడ ఉంటాయి కదా, ఇగో తన కూతురు పెళ్లికి గిఫ్ట్ అని ఇచ్చిండు కదా 50 రూపాయల వాచ్. ఇది కూతురు పెళ్లికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 250 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్షరాల. కూతురు పెళ్లి కోసం ఒక బ్రిడ్జ్ కట్టినట, బ్రిడ్జ్ కే 40-50 కోట్ల రూపాయలు అనేట. సో ఇంత అంటే నీ కూతురు పెళ్లి కోసం ఒక బ్రిడ్జ్ కడితే 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మన గతంలో విన్నాం. కూతురు పెళ్లి కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెప్పి విన్నాం. ఎక్కడెక్కడి నుంచో కిలోమీటర్ల మేర తిండి పెట్టినావు, పెద్ద పెద్ద ఫ్లైట్లు బుక్ చేసినావు, హోటల్ బుక్ చేసినావు, నీ దాన్ని ఏమంటారు పందిరికి అయింది అట 1 కోటి రూపాయల ఖర్చు, ఫోటోగ్రాఫర్లకైనా 1 కోటి రూపాయలు ఖర్చు. ఈ పేదవాళ్ళు పుస్తె తాళ్ళు, వాళ్ళ పుస్తెల తాళ్ళను తాకట్టు పెట్టి కూలీ పనులు చేసుకునేటువంటి రోజుకు 500-600 కూలీలతోటి వాళ్ళకి వచ్చేటి కూలీ డబ్బులతోటి 100 రూపాయలు 200 రూపాయలు రోజు చిట్టీలు వేసుకొని దాచుకున్న డబ్బులతోటి చిన్న గూడు కట్టుకుంటే ఈరోజు కర్కశంగా మానవత్వం లేకుండా ఈరోజు వాళ్ళ జీవితాలన్నింటి కూడా 800 కుటుంబాల జీవితాలు రోడ్డుపాలు చేశారు. నేను ఒక చిన్న 7 సంవత్సరాల 10 సంవత్సరాల బాబుతో మాట్లాడి 4వ తరగతి చదువుతున్నట. బాబు నీ పేరేం పేరు అని చెప్పేసి అంటే ఒక వినిత ఏదో పేరు చెప్పిండు. ఏంది పరిస్థితి అంటే, సార్ పొద్దున్న లేవంగానే మేము నిద్ర లేవంగానే మమ్మల్ని బయటికి తోసేసిర్రు, మా బుక్కులు ఎక్కడ అర్థమైతలేదు, మేము ఏం చదువుకోవాలో అర్థమైతలేదు, 4వ తరగతి 5వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, మా టీచర్లు కొడతారు కావచ్చు అని భయపడుతున్నాడు. నీ భవిష్యత్ ఏంద్ర బిడ్డ అని చెప్పేసి అడిగితే నేను ఆర్మీ జవాన్ అయి ఈ దేశాన్ని కాపాడుతా అన్నాడు. ఆర్మీ జవాన్ అయి ఈ దేశాన్ని కాపాడుతా, రేవంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇవ్వండి, నేను ఆర్మీ జవాన్ అయి దేశాన్ని కాపాడుతా అన్నాడు. నేను ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను మీకు. ఎంత ప్రతి ఒక్కరిని కదిలించా కానీ ఆవేదన ఎంత దారుణంగా అంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత వాళ్ళు అంత మెచ్యూరిటీ ఉందని అనుకోలే, కానీ వాళ్ళు కూడా అంటే ఒక ఆవేదన నుంచి అంటే వాళ్ళు ఈ బాధలు కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఆవేశం వస్తూ ఉంది. అలాంటి భావి భారతాన్ని మనం నిర్మించాల్సింది పోయి ఈరోజు వాళ్ళను ఎంత ఆవేదన గురి చేస్తా ఉన్నాం. ఇది పాలకులు తప్పు కదా, రేవంత్ రెడ్డి తప్పు కదా, తుమ్మల నాగేశ్వరరావు తప్పు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు కదా. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారా? మీ బొంద మీద పోసుకుంటారా? చచ్చిన తర్వాత మీ బొంద మొత్తం బంగారంతో కట్టుకుంటారా? కేసీఆర్ అట్లా వేసి నాశనమైండు, మీరు కూడా అట్లా వేసి నాశనం అవుతారా? ఎంత దుర్మార్గం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పడకముందు వీళ్ళ జీవితాలు ఉన్నాయి, వీళ్ళ గూడులు ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు నిర్మాణం నుంచి మొదలు పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీసు ఆఖరి వరకు కూడా పెయింటింగ్ మొత్తం కూడా పెయింటింగ్ వేసిన తర్వాత ఏదైతే చెత్త ఉంటుందో ఆ పెయింట్ కింద గచ్చుకే పెయింట్ ఉంటుందో ఆ పెయింట్ తుడిచింది కూడా ఈరోజు ఈ జీవితాలే, ఈ బతుకులే. ఇలాంటి బతుకులను ఇక్కడ కలెక్టర్స్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగినాయని చెప్పేసి ఎంత దుర్మార్గంగా వివరించి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎవరి భూములు అండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట 100 ఎకరాల భూములు ఉంటాయట, పువ్వాడ అజయ్కి 100 ఎకరాల భూములు ఉంటాయట, ఆ తుమ్మల నాగేశ్వరకు ఉంటాయట, ఆడవాడు ఇంకా మువ్వా విజయబాబు అట వానికి ఉంటాయట. మొత్తం వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు ఈ చుట్టుపక్కల 60 ఎకరాల చుట్టుపక్కల భూములన్నీ కూడా వాళ్ళకి ఉంటాయట. ఈ 60 ఎకరాల భూమి పేదలకు ఉంటే ఆ భూముల రేట్లు పోతాయి. ఇప్పుడు 5 కోట్లు వలుకుతా ఉంది, భూమి రేటు విల్లాల రేట్లు తగ్గుతాయి, భూముల రేట్లు తగ్గుతాయి. సో మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ పేదవాళ్ళ జీవితాలను నాశనం చేశారు. అవన్నీ మన చొక్కంపూస భూములు అంటే ప్రభుత్వ భూములు, అటవీ భూములను కబ్జా చేశారు వీళ్ళంతా కూడా. అవేం వీళ్ళ భూములు కావు, వీళ్ళ కష్టాతీతం కాదు అవి. ఎంత దుర్మార్గం అంటే కలెక్టర్ చెప్తున్నాడు. ఈ రోజు నేను వచ్చినప్పుడు విన్నాం కలెక్టర్ ఇంటర్వ్యూస్ ఉంటే 31 ఎకరాలు మాత్రమే భూదాన భూమి అన్నాడు. దాని విలువ ఎంత అంటే 250 కోట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. 250 కోట్ల భూమిని కాపాడినామని చెప్పేసి గల్లా ఎగరే చెప్తున్నాడు ఎవరు? కలెక్టర్. అదే ఈ పేదవాళ్ళ జీవితాలను రోడ్న పాలే చేసినా కూడా చెప్తే బాగుండదేమో. అది కూడా చెప్తే అయిపో కదా నీ నోటితోటి. నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చని చెప్పేసి గతంలో నేను నిన్న ఇంటర్వ్యూలో, కానీ నిజంగా నీకు కూడా మానవత్వం లేదని అర్థమైపోయింది. నీకు కూడా ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే ఇది చేసినా అని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళు చెప్తా ఉన్నారు బాధితులు, ఆ కలెక్టర్ ఆఫీస్ కిటికీల నుంచి చూస్తూ మా ఇండ్లను కూల్చేసిండు కలెక్టర్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళంతా కూడా. 31 ఎకరాలు కాదు, ఇది 62 ఎకరాలు అని చెప్పేసి క్లియర్ గా పహానీలలో అన్ని డాక్యుమెంట్స్ లో కూడా ఉండడం జరిగింది. విచిత్రం ఏంటంటే భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆయనే 2-3 సార్లు ఇక్కడికి విజిట్ చేసి అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, రాజకీయ నాయకులు ఎట్లైనా మారుస్తారు మాటలు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పిపోయినటువంటి భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ ఈరోజు ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్సే చాలా క్లియర్గా చూడండి. భూదాన బోర్డు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు
2014 ఏప్రిల్ వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. లేఅవుట్తో సహా ఇవ్వడం జరిగింది. లేఅవుట్తో సహా ఇగో లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగింది. 100 గజాల చొప్పున ప్లాట్ నెంబర్తో సహా పేర్లతో సహా ఇచ్చిర్రు. ఇలాంటి భూమిని ఈ పట్టా భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వకుండా చాలా వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూల్చివేత స్టార్ట్ చేసిరు. అప్పుడు ప్రజలు తిరగబడితే వెనకడుగు వేసిరు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎవరు ఉన్నారు? 2023 7వ నెల కూల్చివేసిన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు, పువ్వాడ అజయ్ బీఆర్ఎస్లో ఉన్నాడు, మువ్వా విజయ్ బాబు బీఆర్ఎస్లో ఉన్నాడు. వీళ్ళంతా ఎవరైతే ఈ కబ్జాదారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వస్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్కి వస్తాడు, మువ్వా విజయ్ బాబు కాంగ్రెస్కి వస్తాడు. మిగతా ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కమ్మ సామాజిక వర్గాలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి కూల్చివేతలను గత సంవత్సర కాలంగా వీళ్లకు కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వీళ్ళకు పాములతోటి తేళ్లతోటి కొన్నిసార్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయట. అలాంటి పరిస్థితుల్లో సంవత్సర కాలం నుంచి వీళ్ళని వేధింపులకు గురి చేస్తూ చివరికి 2-3 సార్లు వందలాది పోలీసులతో ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. చివరగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం మీద ప్రెజర్ అవుతుంది అని చెప్పేసి అకారణంగా అర్ధాంతరంగా పొద్దున వచ్చేసి కూల్చివేసినటువంటి ఘటన ఎంత దుర్మార్గం. కనీసం టైం కూడా వెళ్ళదు. చాలా మంది పేదల ఇళ్లలో వాళ్ళ సగం బట్టలు సగం సర్టిఫికేట్లు కూడా ఉన్నాయట. ఇంకా చాలా మా సర్టిఫికేట్లు కూడా అక్కడ ఉన్నాయి, సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇవ్వలేదు పోలీసులు అని చెప్పేసి దుర్మార్గంగా చెప్తా ఉన్నారు. పాపం చాలా దయనీయంగా చెప్తా ఉన్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాపాలన అంటూ పేద ప్రజలను రోడ్న పాలు చేసేటువంటి పాలన చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మంలో వెలుగుమట్ల వరకు కూడా ఈరోజు మొత్తం తెలంగాణ అంతటా కూడా ఎక్కడైతే పేద ప్రజలు తమ గూడు కోసం ఉండడానికి, తమ కుటుంబాన్ని వెళ్లదీసుకోవడానికి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము అడిగినాం, వాసవి చెరువులో ఇల్లు కట్టిడు ఏం చేసినావు? అనురాగ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిలో కబ్జాలు కట్టేసి ఈరోజు యూనివర్సిటీ కట్టిండు ఏం చేసినావు? తూములు మొత్తం కూడా కూల్చేసి అక్కడ బ్రిడ్జిలు కట్టేసి ఏం చేసినా అడుగుతున్నాం. ఈరోజు ఓవైసీ సంబంధించిన కాలేజీలు చెరువులో ఉన్నాయి ఏం చేసినా మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న మేము శ్రీ ఆదిత్య వ్యాంటేజ్కి వెళ్ళినాం భారీ నిర్మాణాలకు, అక్కడ కూడా మూసిలో కదులుతున్నాం ఏం చేసినా మేము అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది నిర్మాణాలు కార్పొరేట్ల శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు రేవంత్ రెడ్డి బందీ అయిపోయిండు. వాళ్ళు ఇచ్చేటువంటి కోట్ల రూపాయలకు బందీ అయిపోయి వాళ్ళకేమో రాచబాట చేస్తున్నారు. పేదవాళ్ళనేమో రాక్షసులాగా పేదవాళ్ళపై పడి వాళ్ళ జీవితలాగా చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడ కూడా ఇప్పటివరకు చూడలేదు మనం. పేదవాళ్ళను అసలు రోజుకు 500-600 కూలి చేసుకుని వాళ్ళ బతుకులను ఈ రోజు చీకట్లు వేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మారాలి. మారకపోతే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు ఏ గతి అయితే పడుతుందో నీకు కూడా ఆ గతి పట్టక తప్పదు అని చెప్పేసి కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ప్రజల పేగుల మీద కవాతు జరిగిందో ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ గత దశాబ్ద కాలంగా ఖమ్మంలో ఇది ఒక సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్డులో ఎన్ఎస్పి కాలం మీద పేదలు చాలామంది గుడిసెలు వేసుకొని బతుకుతుండే. అప్పుడు అది రిమోట్ ఏరియా ఉంది. తర్వాత అది డెవలప్ అయ్యి అక్కడ హాస్పిటల్ పడ్డప్పుడు కిలోమీటర్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్, కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ ఎన్ఎస్పి కాలంలో ఉన్న భూముల మీద పేదలు గుడిసెలు కట్టుకుంటే అది డెవలప్ అయ్యాక వాటిని కూలగొట్టారు. కూలగొడితే పాపం వాళ్ళు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పుకుంటున్నో వాళ్ళకి ఏం మాట్లాడుకుంటే తీసుకుపోయి ఖమ్మం నడిబొడ్డుకి ఒక 30 కిలోమీటర్ దూరంలో వాళ్ళకి ఇండ్లు కేటాయించడం అని చెప్పి, అంటే ఎక్కడైతే వాళ్ళు ఇండ్లు కేటాయిస్తున్నారో ఆ ప్రాంతం చుట్టూ వాళ్ళు ముందు భూములు కొనుక్కొని ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజికల్గా అక్కడ వాళ్ళకి కొన్ని ఇండ్లు కేటాయించి అక్కడ వదిలిపెట్టారు. దానికి ఏమైందంటే వాళ్ళకి మాకు ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పారు. వాళ్ళు పూర్తిగా మాకు ఇల్లు ఇచ్చిందనే విశ్వాసంతో వాళ్ళకి నమ్మిన బంట్లాగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ లాగా తయారైపోరు. ఇక్కడ కూడా తర్వాత ఏమైందంటే గోళ్ళపాడి ఛానల్లో కూడా ఆ కాలువ పొడుగుతో ఉన్న పేదల ఇళ్ళని మొత్తం కూలగొట్టి ఇప్పుడు మీరు అంటే ఎస్ఆర్ గార్డెన్ పొడుగుతో వాళ్ళకి ఇళ్ళని కేటాయించడం జరిగింది. ఈ ఎస్ఆర్ గార్డెన్ ప్రక్కన మొత్తం ఇండ్లైనవి. అవతల పక్కన ఏదైతే మన దాకా కొన్ని నాయకులు ఉన్నారో ఆ నాయకుల ఇండ్లు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ డెవలప్ కాకముందు ఇది డెవలప్ చేసుకున్నారు పేదలు. వీటిని పడగొట్టి ఇప్పుడు ఈ 10 మంది 20 మంది ఇళ్ళకి ఏదో వీళ్ళ వరకు ఇండ్లు ఇచ్చాను అని చెప్పి దూర ప్రాంతం ఎక్కడో ఇస్తారు. ఆ ఇచ్చే కాడ ఏదంటే చుట్టుపక్కల ఈ గుత్త పెత్తందారులు ఇండ్లు భూములు కొంటారు. అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, ఇక్కడ గుత్త పెత్తందారులకు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇప్పుడు ఏదైతే వచ్చి మేము హెల్ప్ చేస్తాం, మీ అందరికి ఇల్లు కట్టిస్తా ఉన్నారు, ఇక్కడ వీళ్ళని కూలగొట్టక ముందే ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ వేసి వీళ్ళకి ముందే ఇల్లు కట్టించి అక్కడ పంపించున్నట్టయితే న్యాయం చేసినట్టు అయ్యేది. కానీ కావాలని స్ట్రాటజికల్గా ఏదైతే మీడియా ఎక్స్పోజ్ చేస్తుందో
వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి వస్తుందని వీళ్ళని ఇందులోంచి అలగొట్టారు. ఇది దీని అనుకున్న ఎత్తుగడ. ఈ భూమి ఇష్యూ రాష్ట్రాన్ని అంతా కదిలిస్తా ఉంది. ఒక్కొక్కరు ఏడుపులు, వాళ్ళ కష్టం, వాళ్ళ మొత్తం పూర్తిగా నష్టపోయారు, రోడ్డు మీద పడ్డారు. ఇక్కడ ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు అయితే క్లియర్ గా అనిపిస్తా ఉంది. అసలు అదేంది? సో ఇక్కడ మనము ఏదో ఇంట్లో ఉండో లేకపోతే ప్రెస్ క్లబ్ లో కూర్చొనో ఇంకో దగ్గర టీవీ అంటే ఒక రూమ్ లో కూర్చొనో టీవీ ముందో మనం మాట్లాడట్లేదు. గ్రౌండ్కి వచ్చినాం. గ్రౌండ్ రియాలిటీ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు కెమెరాలు ప్యాన్ చేసి చూపించండి, ఎంత భయంకరమైన విధ్వంసం జరిగిందో మీకు కనబడుతుంది. ఎంత దారుణాతి దారుణంగా ఈ పేదోళ్ళ ఇండ్లను కూల్చేసి, ఈ భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లను కూల్చేసి వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టిరో మీకు అర్థమవుతుంది. కూతవేటి దూరంలో కలెక్టరేట్ ఆఫీస్, పేదోళ్ళు భూదాన్ భూమి 100 గజాల చొప్పున భూదాన్ యజ్ఞ బోర్డు వీళ్ళకి కేటాయించింది. ఈ పేదోళ్ళు ఇక్కడ ఎట్లుంటారు? ఈ పేదోళ్ళు కేవలం కాలువల పక్కన, మురికి కాలువల పక్కన నివాసం ఉండే ఈ పేదలకి ఈ 100 గజాల భూమి కలెక్టరేట్ పక్కనే. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూనే ఒక భూమి ఎకరం ధర 1,18,50,000 రూపాయలు ఉంది. ఇట్లాంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలనా? అసలు ఈ భూమి ఎంతున్నది అన్నది కనుక మనం ఒక్కసారి డీటెయిల్డ్గా తీస్తే చాలా పెద్ద ఎత్తున ఒక మాయ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఏంటా మాయ? మీడియా అట్లే ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా, లీడర్లు అట్లే ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా గవర్నమెంట్ ట్రాప్లో పడిపోతున్నారు. అసలు మొత్తం భూమి ఎంత? ఈ సర్వే నెంబర్లు ఏంటి? 147, 148, 149 సర్వే నెంబర్లు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా 1954 కాస్రా పహాని ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్గా ఈ భూమి 62 ఎకరాల 7 గుంటల భూమిగా ఉంది, భూదాన్ ల్యాండ్. కానీ ఏం చెప్తున్నాడు కలెక్టర్? 31 ఎకరం 7 గుంటల భూదాన్ ల్యాండ్ మేము కైవసం చేసుకున్నాం, 250 కోట్ల విలువైన భూమిని మేము కాపాడినామని చెప్తున్నాడు. అసలు భూమి ఎంత ఉన్నది? భూదాన్ భూమి 62 ఎకరాల 7 గుంటలని మీకు నేను పంపిస్తా, మీరు ఫుల్ దాంట్లో వేయండి. 147లో 148, 149 మొత్తం కలిపి దాదాపు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీకు గతంలో ఎంఆర్ఓ పేరు ఏం పేరు? శ్రీలత. పేపర్ ప్రకటన కూడా ఉంది. వెలుగుమట్ల రెవెన్యూలోని భూదాన్ భూములకు సంబంధించి 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం, ఎవరి వద్దైనా పట్టాలు ఉండి చూపిస్తే రికార్డుల ఆధారంగా పరిశీలిస్తాం. ఈ సర్వే నెంబర్లలో భూదాన్ భూమి ప్రైవేటు స్థలం ఎంత అన్నది సర్వేతో తేలిపోతుంది. ఎం శైలజ, తహసీల్దార్, ఖమ్మం అర్బన్. ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్, మండల్ మెజిస్ట్రేట్ ఆమె చెప్తున్నటువంటి విషయం ఇది. ఇదే అంశాన్ని, ఇదే రికార్డ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కలెక్టరేట్కి అండ్ కోర్టుకి కూడా సబ్మిట్ చేశారు, ఈ రెవెన్యూ రికార్డ్స్. మరి రెవెన్యూ రికార్డ్స్ లో ఉంది ఏంది? వీళ్ళు చెప్తున్నది ఏంది? ఇప్పుడున్న కలెక్టర్ మాట్లాడుతున్నది ఏంది? ఈ 62 ఎకర్స్ లో 31 ఎకరాల 7 గుంటలు మాత్రమే భూదాన్ భూమి అని, మిగతా 30 ఎకరాల భూమి లేపేసే అతి భయంకరమైన కుట్ర ఇది. మనం ఆ రోజు రాత్రి 9 గంటలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్పారు? మీ 31 ఎకరాలు మీరు తీసుకోండి, మేము అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తాము, మిగతా 32 ఎకరాల జోలికి రాకండి, మా భాగం మాది, మీ భాగం మీది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది? ఈ 31 ఎకరాల చుట్టే తిరుగుతుంది కథ అంతా. వాళ్ళు కబ్జా చేసిన 30 ఎకరాల 32 ఎకరాల గురించి ఎవరు మాట్లాడతలేదు. అది అసలు వాళ్ళకి తెలిస్తే కదా, ఫస్ట్ వాళ్ళు స్టడీ చేసే ఆలోచన ఉంటాయి కదా. ప్రతిపక్షాలు అధికార పక్షంతో కుమ్మక్కై మాట్లాడుతున్నారు అంతా. మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడినా ఆయన గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి పట్టాలు ఇచ్చింది, వాళ్ళ ఈ సిచ్యువేషన్ ఎందుకు? మీరు చూడండి. ఇంకా ఇది పట్టుకోండి. ఇప్పుడు ఇవి మీరు ఇప్పుడు భూభారతి లైవ్ లో ఓపెన్ చేసి చూడండి. భూభారతి ఇది 22A నిషేధిత జాబితాకు సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ 22Aలో ఖమ్మం అర్బన్, వెలుగుమట్ల 147, 148, 149. 147లో 5 ఎకరాలు ఉంది, 148లో 10 ఎకరాలు 20 గుంటలు ఉంది, 149లో 10 ఎకరాలు 20 గుంటలు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంది. మొత్తం ఎంత ఉంది? భూదాన్ ల్యాండ్ 26 ఎకరాలు ఉంది. మిగతాదంతా ఎటుపోయింది? మిగతాదంతా ఎటుపోయిందంటే ఇగో ఇవన్నీ పట్టాలైనవి. ఇవన్నీ పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి నాలా కన్వర్షన్ కూడా జరిగింది. ఇవన్నీ రికార్డ్స్, ఎవరెవరి భూమి మీద ఎంతెంత ఏంటి అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇగో 147/U అసలు సబ్ డివిజనే కాలేదు. ఎప్పుడు సబ్ డివిజన్ అయింది? ల్యాండ్ భూదాన్ ల్యాండ్ కదా. భూదాన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు కదా. మరి ఈ ల్యాండ్ సబ్ డివిజన్ అయింది, నాలా కన్వర్షన్ కూడా అయింది. అంటే ఇండ్లు కట్టుకోవడానికి అనువైన ప్లేస్ గా కూడా మారింది. ఎట్లా మారింది మరి? ఇగో 147/U వ్యవసాయేతర భూమి, నాట్ సైన్డ్, నాలా కంప్లీట్. ఎట్లా? ఎవరు చేసినారు దీన్ని? పేరేముంది? పేరు ఉందా ఏమన్నా? వ్యవసాయేతర భూమి అని ఉంది, పట్టాదారు నేమ్. అంటే పేరు ఎందుకు లేదు ఇక్కడ? ఇవన్నీ పార్ట్ బిలో వీళ్ళన్నీ చేసుకున్న లెక్కలు ఇవన్నీ. నెక్స్ట్ నాట్ సైన్డ్, నాలా కంప్లీట్, సర్వే నెంబర్ 148, మనుకొండ వెంకటేశ్వరరావు. మరి ఇక్కడ పేరుంది, అక్కడ పేరు ఎందుకు లేదు? సో మనుకొండ వెంకటేశ్వరరావు ఎంత? ఇది ఎకరం భూమి.
ఇగో నాలా కన్వర్షన్ అయిన వ్యవసాయేతర భూమి 148/A 20 గుంటలు అంటే అరెకరం 20 గుంటలు అంటే. నెక్స్ట్ 149/A2 చలమశెట్టి నళిని వెంకటరమణ ఖాతా నెంబర్ 956 డిజిటల్ సైన్డ్ ఎకరం 21 గుంట. ఊటుకూరి జలజా రాణి రఘురామరావు నాట్ సైన్డ్ 194/A/2 సర్వే నెంబర్ 1 ఎకరా 24 గుంటలు. వీళ్ళందరికీ ఎట్లా పట్టాలైనాయండి భూములన్నీ? ఇప్పుడు ఆ 32 ఎకరాలు అసలు ఈ భూదాన్ భూమి ఎంత ఉందనేది లెక్క తెలిస్తే ఈ కథ అంతా బయటకు వస్తుంది. ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టి రీడా మొత్తం భూములన్నీ మార్చుకున్నారు. ఇది కదా మీరు ఆధీనంలోకి తీసుకోవాల్సింది. కలెక్టర్ ఎంత స్మూత్ గా 31 ఎకరాల భూమి మేము స్వాధీనం చేసుకుని 250 కోట్ల భూమి మిగిలిందంటే మిగతా 30 ఎకరాలు ఎవరైనా రాసి ఇచ్చినావు? ఎవడి తాత సొమ్ము ఇది? ఇక కొర్ర రామసైదులు నందు నాట్ సైన్డ్ 148 ఇదే సర్వే నెంబర్ కదా 1 ఎకర్ ఖాతా నెంబర్ 788. నంబూరి జానకి రామయ్య ఖాతా నెంబర్ 120 వెంకయ్య 147/E నాట్ సైన్డ్ ఇగో భూదాన్ ల్యాండ్ స్టేటస్ 1 ఎకర్. పాస్బుక్ నెంబర్ నాట్ అవైలబుల్. ఇంకా పాస్బుక్ జనరేట్ కాలేదు వీళ్ళకి. ఎట్లా దీన్ని మార్చిపడేసినారు? ఎట్లా పట్టా చేసినారు ఈ 1 ఎకర్ని? ఇక్కడ ల్యాండ్ స్టేటస్ ఏం కనిపిస్తుంది? భూదాన్ ల్యాండ్ అని ఉంది కదా. ఇది భూభారతిలో ఇవాళ ఓపెన్ చేసి చూసిన డాక్యుమెంట్, తీసిన డాక్యుమెంట్ జిరాక్స్ ఇది. ఇగో ప్రింట్ రేవంత్ రెడ్డి ఫోటో, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబుల రెడ్డి ఫోటో ఇది. నెక్స్ట్ నంబూరి జానకి రామయ్య వెంకయ్య ఖాతా నెంబర్ 120 నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ 147 సర్వే నెంబర్ ఇది. ఈడ ఎకరం భూమి, ఇది కూడా పట్టా చేసుకున్నారు. 2 ఎకరాల భూమి ఇది నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. సూరోజు నాగమణి గణేష్ 726 ఖాతా నెంబర్. ఇవి అన్ని కనబడతలేవు వీళ్ళకి ఆన్ రికార్డ్. ఇవాళ భూభారతి ఓపెన్ చేసిన ఇవన్నీ వస్తాయి మీకు, మీరు కొట్టి చూడండి. దుండేటి రామకోటి రెడ్డి అయ్యప్ప ఖాతా నెంబర్ 103 148 సర్వే నెంబర్ నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ఆధార్ అవైలబుల్, ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయిందట. ఇక పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. పాస్బుక్ నెంబర్ ఎట్లా పాస్బుక్ ఇష్యూ అయింది? ఇక్కడ మీరు ల్యాండ్ స్టేటస్ భూదాన్ ల్యాండ్ అని ఉంది కదా. వీళ్ళు ఏమంటున్నారంటే మిగతా 32 ఎకరాలు పట్టా ల్యాండ్ అంటున్నారు. మరి రెవెన్యూ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? భూదాన్ ల్యాండ్ అని చెప్తున్నాయి కదా. తహసీల్దార్ చెప్తున్నారు కదా 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉందని. మరి ఎక్కడో మార్క్ చేసి చూపించండి. ఇవే పట్టాలని నమ్ముతాం. ఇక్కడ ల్యాండ్ స్టేటస్ భూదాన్ ల్యాండ్ దుండేటి సత్యనారాయణ రెడ్డి అప్పిరెడ్డి ఖాతా నెంబర్ 104 148 సర్వే నెంబర్. దగ్గుల నాగమణి వెంకటేశ్వర్లు ఖాతా నెంబర్ 643 149/లూ సర్వే నెంబర్ నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. ఎట్లయిందండి? ఏ లెక్కలైంది చెప్పండి? బోనాల అంబా ప్రసాద్ లక్ష్మీనారాయణ. ఈ లక్ష్మీనారాయణ పేరు మీద ఎకరాలకు ఎకరాలు ఉంది. ఎకరం 20 గుంటలు 149/రూ. ఇది అగ్రికల్చర్ ల్యాండ్. పాస్బుక్ ఉన్నది. పాటిబండ్ల సీతాకుమారి పాస్బుక్ జనరేట్ అయిపోయింది. నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ల్యాండ్ స్టేటస్ వచ్చి 20 గుంటలు అంటే అరెకరం. ఇక ఇట్లన్నీ ఆదిరాజు ఉషారాణి 30 గుంటలు నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ 148 సర్వే నెంబర్. ఆధార్ నాట్ అవైలబుల్ అట. బోనాల లక్ష్మీనారాయణ నర్సయ్య అగ్రికల్చర్ ల్యాండ్ 2 ఎకరాలు. నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా అంటున్నారు ఇక్కడ. ఇది కూడా అగ్రికల్చర్ ల్యాండ్. బోనాల లక్ష్మీనారాయణ సర్వే నెంబర్ ఎంత? 148. 148లో మీరు మొత్తం భూదాన్ ల్యాండే కదా 3 సర్వే నెంబర్లు. ఇక బోనాల లక్ష్మీనారాయణ ఎకరం. బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు 148 సర్వే నెంబర్. బోనాల రామకృష్ణ 2 ఎకరాలు 149 సర్వే నెంబర్. పట్టా అంటున్నారు దీన్ని. బోనాల రామకృష్ణ 149 సర్వే నెంబర్. సరే ఇప్పుడు ఇవి మీరు కరెక్ట్ ఇవి పట్టాలి అని అంటే మీరు సర్వే చేసి తేల్చండి అంటున్నాం. అందుకే ఏది భూదాను, ఏది పట్టా ల్యాండ్, ఎవరి పట్టా ల్యాండ్ అని మొత్తం సర్వే చేసి తేల్చండి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆ రోజు సర్వే చేద్దామన్నారు కదా, మరి ఏం సర్వే చేసినారు ఇప్పటివరకు? బోనాల అంబా ప్రసాద్ అట లక్ష్మీనారాయణ సన్ ఆఫ్ కొడుకున్నట్టుంది. ఎకరం 20 గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ 147 సర్వే నెంబర్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కదా, ఇవన్నీ లీగల్ ఇవే కదా. భూభారతి ఓపెన్ చేస్తే ఇవి ఉన్నాయే కదా. ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉండాలి కదా భూదాన్ ల్యాండ్ అంతా. 31 ఎకరం అని చెప్తున్నారు కదా, 26 ఎకరాలే ఉంది ఏందల్లా దాని లిస్ట్ లో. మిగతా భూమి ఎటుపోయింది? మిగతాది ఆల్మోస్ట్ మొత్తం 62లో 26 ఎకరాలు మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. మిగతాది మొత్తం నాకి పడేసినారు. ఇప్పుడు ఈ గుడిసెలు ఇల్లు వేసుకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. బొంద ఇస్తాడు. పక్కా ఏం లేదు, ఏం లేదు. ఎక్కడో వాళ్ళ ఊర్లలో ఇప్పుడు ఇందిరా మిల్లు ఎంతమందికి ఇచ్చినారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చినారు?
అంత ఫేక్ అది. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకొకటి లేదు. జనాలు ఆ ట్రాప్ లో పడద్దు. మంత్రులు కాదు, ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ప్రకటనలు ఎంతవరకు వచ్చినాయి అవి ఆలోచించాలి కదా మనం. ప్రధానంగా వీటి విషయంలో మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు ఇవన్నీ నేను అదే అంటే ఇప్పుడు ఇవే కరెక్ట్ అని, సరే మీరే కరెక్ట్ అని అనుకుందాం. కొద్దిసేపు సర్వే చేయండి కదా, సర్వే చేసి భూమి ఎంతో తేల్చండి. 31 ఎకరాలే భూదాన్ ల్యాండ్ అని ఎట్లా చెప్తున్నారు? రెవెన్యూ రికార్డ్స్ మరి ఎందుకు నాదే తప్పు కావచ్చు, రెవెన్యూ రికార్డ్స్ ఎందుకు 62 ఎకరాలు చెప్తున్నాయి? 32 ఎకరాలు మాకు ఇచ్చేరి, మీది 32 ఎకరాలు మీరు ఉంచుకోండి అని ప్రజల ముందు ఎందుకు ఆ డిమాండ్ మీరు పెట్టిరు, రిక్వెస్ట్ ఎందుకు పెట్టిరు? ఆర్డీఓని రాత్రికి రాత్రి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిర్రు? కలెక్టర్ ఎందుకు హైకోర్టు ఆర్డర్ ఉందంటున్నా? హైకోర్టు ఆర్డర్ లేదు. హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పిందంటే హైకోర్టు CCLA అథారిటీ, CCLA విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పింది. సో CCLA లోకేష్ కుమార్ IAS, ఆయన ఎవరు చెప్తుంటాడు? రెవెన్యూ మంత్రి చెప్తుంటాడు, ముఖ్యమంత్రి చెప్తుంటాడు. సో ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి పొంగులేడి చెప్పిండు, తుమ్మల చెప్పిండు, ఆర్డర్ ఇచ్చిండు. ఇంకోటి ఏమంటుండు? CCLA ఇచ్చిన ఆర్డర్లో వీళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన పేపర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడా కూడా లేవు అని మాకు తెలిసిందే అంటున్నాడు. భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి పేపర్లు లేపేసిరు ఎప్పుడో. భూదాన్ యజ్ఞ బోర్డు ఇప్పుడు లేదు. అవన్నీ కూడా CCLAకి బదలాయించేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని అప్పుడే లేపేసిరు, చాలా డాక్యుమెంట్స్. ఇప్పుడు మీరు RTI పెట్టినా ఈ భూదాన్ భూమి వీళ్ళకి ఇచ్చిరా అని డాక్యుమెంట్ పెట్టినా మా దగ్గర డాక్యుమెంట్స్ లేవనే చెప్తారు. తెలంగాణ ఇది ఒకటే ఇష్యూ కాదు, చాలా చోట్ల MRO ఆఫీస్ తగలబడ్డాయి, FSL ఆఫీసు తగలబడ్డాయి. ఎందుకు తగలబడుతున్నాయి? మొత్తం ఫైల్స్ మాయం చేసేది. మేము ఒకసారి వనపర్తికి వెళ్ళినాం, అక్కడ ఒక మండల్లో మొత్తం ఫైల్స్ అన్ని తగలబడ్డాయి. ఆడ ఉన్న పాత మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యవహారం అది. ఇప్పుడు వీటన్నిటికీ మార్పు. కూకట్పల్లి MRO ఆఫీస్ తగలబడ్డది, 100 అనే సర్వే నెంబరు, దాని భూములు మొత్తం ఖతం చేయడానికి. దాదాపు ఎకరం అక్కడ 100 నుంచి 150 కోట్ల ప్రాపర్టీ. అది ఎకరమే 350 ఎకరాలు ఉంది. దానికోసం మొత్తం MRO ఆఫీస్ తగలబెట్టి ఫైల్స్ అన్ని ఖతం చేసారు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. ఇది లీడర్లు అంతా భూముల మీద పడ్డారు, మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇంత ఓపెన్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, ప్రతిపక్షాలు వచ్చేదో కేవలం వాళ్ళకి తెలిస్తే కదా. ఫస్ట్ ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఆలోచన ఎక్కడిది? ఇంట్లో నాకు ఏమైనా వాటా వస్తుందేమని వాళ్ళు చూస్తున్నారు. సింపుల్, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అనేవి ఉంటే JCBలు రాగానే వాళ్ళంతా పెద్ద మూమెంట్, పెద్ద యుద్ధం చేయాలి. BRS 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఈయన నడుపుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఈయన ఏదన్నా చేస్తాడేమంటే ఈ దరిద్రుడు మొత్తం ఆగం చేసిండు. పబ్లిక్ ని ఎట్లా పెట్టి ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయించారు, అయిపోయింది అంతే. పట్నం నుండి కూడా గ్రామాలకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి ఏంది పరిష్కారం? అంటే ఇది పరిష్కారం ఏం లేదు. పోరాటం చేస్తే ఈ ల్యాండ్ ఏమన్నా మిగిలే అవకాశం ఉంది, లేకపోతే అక్కడోటి ఇక్కడోటి ఏదో తాయిలాలు ఇచ్చి చల్లబరిచే ప్రయత్నమే జరుగుతుంది. ప్రజలు అందరూ వస్తున్నారు పోతున్నారు, మాకు మీ వల్ల ఏం ఉపయోగం అనేది రావు. ఎట్లా అందరూ ఇంతకుముందు బాధితులు కూడా అందరూ వస్తున్నారు, మనం అడుగుతున్నారు, పోతున్నారు, భరోసా ఇచ్చినట్టు చేస్తున్నట్టు పోతున్నారు, కానీ మాకు 4 రోజుల నుండి ఏం న్యాయం జరుగుతుంది అంటారు. న్యాయము అన్ని పార్టీలు కలిసి, సంఘాలు కలిసి చేయాలి. ఎవ్వరు కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా చిత్తశుద్ధితో ఉన్న భవిష్యత్ ప్రణాళిక ఉండాలని మేము కోరుకుంటున్నాము. లీగల్ గా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా విలువైన భూమి ఇది. ప్రజలు పాపం వాళ్ళు కష్టపడి ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే అది ఎంత ఘోరం అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇల్లు కట్టుకున్న ఇల్లుని కూలగొడుతుంటే వాళ్ళు కలర్లు వేసుకున్నారు, టైల్స్ వేసుకున్నారు, ఫ్యాన్లు పెట్టుకున్నారు, AC మన ఫ్రిడ్జ్లు తెచ్చుకున్నారు, వాషింగ్ మిషన్లు తెచ్చుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు. ఉన్న పలంగా రాత్రికి రాత్రి వచ్చి మీరు ఇల్లు కూలగొడితే ఎంత ఘోరంగా ఉంటుంది. ఒక్కరోజు రేవంత్ రెడ్డి ఎండకు నిలబడి 1 గంట సేపు ఉండగలుగుతాడా? తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడా? ఈ ఎండకు నిలబడతాడా? దెబ్బకు చేస్తాడు ఆ ఎండసగలేసి. సో మరి ఈ పేద ప్రజల్ని 4 రోజులకి ఎండలో తిప్పుతున్నారు కదా అన్యాయంగా. ఈ పాపం ఊరికే పోదు కదా. మీకు కూడా ఈ ఉసురు ఖచ్చితంగా తగలాల్సిందే, తగులుతుంది కూడా ఖచ్చితంగా. మేము ఏమంటున్నామంటే సార్ అదంతా పొలిటికల్ లీడర్లు వాళ్ళు మాట్లాడుకుంటారు, మేము ఒకటే అంటున్నాం. ఈ 62 ఎకరాల భూమి లెక్క తేలాలి. ఇది 31 ఎకరం కాదు, ఇది 62 ఎకరాలు. ఒకవేళ మాదే తప్పని మీరు భావిస్తే ఇమీడియట్గా సర్వే చేయండి, సర్వే చేసి లెక్కలు తేల్చండి. ఈ భూదాన్ భూమి టోటల్గా పేదలకే ఇవ్వాలి. ఇప్పుడు ఈ 148, 147, 149 సర్వే నెంబర్లో ఇట్లాంటి కార్లు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి అగ్రకుల నాయకులకి, ప్రజలకి ఎట్లా ఈ భూములు వీళ్ళ చేతికి వచ్చినాయి? ఇవి పట్టాలని ఎట్లా చెప్తారు? మొత్తం మార్చుకుంటారు దొంగలంతా. మొత్తం పహానీలు పేపర్లన్నీ దిద్ది వీటిని పట్టాల కింద మార్చేసుకున్నారు. నిన్న మంత్రులు దీనికి కలెక్టర్ ఆన్సర్ చేయాలా.
మంత్రులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది మేము ఇప్పుడు మొదలు పెట్టింది కాదు, గత ప్రభుత్వం మొదలు పెట్టింది, మేము క్లియర్ చేసామని చెప్తాను. గత ప్రభుత్వం దొంగ, నువ్వు దొంగవే, ఒప్పుకో. మరి నేను దొంగనే, నేను ఇంతే చేస్తాను ఒప్పుకుంటే ప్రజలు డిసైడ్ చేస్తారు నేను ఏం చేయాలన్నది. ఇది అంతేందుకు, ముగ్గురు మంత్రులు అంబేద్కర్ భవన్కి రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. మేము ప్రజలు సెక్యూరిటీగా ఉంటారు, ఆ ధైర్యం ఉందా మీకు? పొంగులేటి రాగలుగుతాడా అక్కడికి? పొంగులేటి నువ్వు ఇచ్చిన 50 రూపాయల గడియారం తీసుకొని అక్కడికి రా, నీకు దమ్ముంటే అక్కడికి రా. వస్తాడా? వచ్చే అవకాశం ఉందా? తుమ్మల నాగేశ్వరరావు వస్తాడా? కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. మరి గింత పిరికోడు, గింత పెద్ద పని దొంగచాటుగా నువ్వు వీళ్ళ జీవితాలతో ఆడుకున్నావు కదా.